రైతులకు కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాల నుంచి మరో కీలక అప్డేట్ వెలువడింది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి 22వ విడత కింద నిధులకు విడుదలకు సిద్ధమవుతుండగా అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న అన్నదాత సుఖీభవ పథకం 3వ విడత నిధులను కూడా విడుదల చేయాలని నిర్ణయించింది. ఈ రెండు పథకాల నిధులను ఒకేసారి రైతుల ఖాతాల్లో జమ చేసేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం ఈ నెల 24వ తేదీన నిధుల విడుదల జరిగే అవకాశం ఉంది. కేంద్రం ప్రతి ఏడాది 3 విడతలుగా పీఎం కిసాన్ కింద అర్హత పొందిన రైతులకు సంవత్సరానికి 6,000 చొప్పున నేరుగా ఖాతాల్లో జమ చేస్తోంది. ఇప్పటి వరకు 21 విడతల్లో దేశవ్యాప్తంగా 4 లక్షల కోట్లకు పైగా నిధులు విడుదలయ్యాయి. సుమారు 11 కోట్ల మంది రైతులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు. నవంబర్ 19న 21వ విడతను విడుదల చేసిన కేంద్రం 22వ విడతను సంక్రాంతి సమయంలోనే విడుదల చేస్తుందని అంచనా ఉన్నప్పటికీ అది ఆలస్యమైంది. ఇప్పుడు ఫిబ్రవరిలో విడుదలకు చర్యలు వేగవంతమయ్యాయి. ఇక ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ప్రకటించిన అన్నదాత సుఖీభవ పథకం ప్రకారం రైతులకు సంవత్సరానికి మొత్తం 20,000 రూపాయల సాయం అందించనుంది. ఇందులో కేంద్రం ఇస్తున్న 6,000 మినహాయించి రాష్ట్రం 14,000ను 3 విడతలుగా పీఎం కిసాన్తో కలిపి జమ చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే తొలి విడత 2 విడతల్లో కలిపి 10,000 రూపాయల రైతుల ఖాతాల్లో జమ చేశారు. ఇప్పుడు 3వ విడతగా అర్హులైన రైతుల ఖాతాల్లో 4,000 జమ చేయనున్నారు. దీంతో పీఎం కిసాన్ 22వ విడతతో కలిపి ఈసారి రైతుల ఖాతాల్లో సుమారు 6,000 వరకు ఒకసారి జమ అయ్యే అవకాశం ఉంది. అయితే నిధులు పొందాలంటే రైతులు తప్పనిసరిగా ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలి. ఇప్పటికే పలుమార్లు సూచించినప్పటికీ కొందరు రైతులు ఇంకా కేవైసీ పూర్తి చేయలేదని అధికారులు చెబుతున్నారు. ఈసారి కేవైసీ పూర్తి చేసిన వారికే నిధులు అందుతాయని స్పష్టం చేస్తున్నారు. లబ్ధిదారులు కామన్ సర్వీస్ సెంటర్లో బయోమెట్రిక్ ఆధారిత కేవైసీ చేసుకోవచ్చు. పీఎం కిసాన్ అధికారిక పోర్టల్లో ఆధార్ ఓటీపీ ద్వారా లేదా పీఎం కిసాన్ యాప్లో ముఖ గుర్తింపు ద్వారా కూడా ప్రక్రియ పూర్తి చేయవచ్చు. స్టేటస్ తెలుసుకోవాలనుకునే రైతులు పీఎం కిసాన్ అధికారిక వెబ్సైట్ను సందర్శించి ఫార్మర్ కార్డులలో ఉన్న నో యువర్ స్టేటస్ ఆప్షన్పై క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ నెంబర్ క్యాప్చా నమోదు చేసి ఓటీపీ ద్వారా వివరాలు తెలుసుకోవచ్చు. రాష్ట్రం, జిల్లా, మండలం, గ్రామం వివరాలు నమోదు చేసి గెట్ రిపోర్ట్పై క్లిక్ చేస్తే లబ్ధిదారుల జాబితా కూడా పొందొచ్చు. మొత్తంగా పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ నిధుల విడుదలతో రైతులకు మరోసారి ఆర్థిక ఊరట లభించనుంది. సాగు ఖర్చులు పెరుగుతున్న తరుణంలో ఈ సాయం రైతులకు ఎంతో ఉపయోగపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.